మండలాకారంగా తన ధనస్సుని నిలబెట్టి బాణ పరంపరని విడిచిపెడుతుంటే ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఎడం చేత్తో ధనస్సు పట్టుకుని కుడి చేత్తో బాణతూనీరములు తీసి ఆయన గుండ్రంగా తిరుగుతూ బాణములను విడిచిపెడుతున్నప్పుడు వర్షధారలు పడిపోయి కొన్ని వేల మంది తడిసిపోతే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో ఇంతమంది పడిపోతున్నారు. కానీ ఎవరి దగ్గర నుంచి బాణాలు వస్తున్నాయో కనపడలేదు. అంటే ఇలా చూడడానికి అవకాశం లేదు, చూస్తే కళ్ళు ఎగిరిపోతాయి, అలా పడిపోతాయి బాణాలు. అంటే ఇన్ని వేల బాణములను చెయ్యి నెప్పెట్టడం అన్నది లేకుండా, నడుం నెప్పెడుతోందనకుండా తీస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. రామచంద్రమూర్తి మండలాకారంగా తన ధనస్సుని నిలబెట్టి బాణ పరంపరని విడిచిపెడుతుంటే ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఎడం చేత్తో ధనస్సు పట్టుకుని కుడి చేత్తో బాణతూనీరములు తీసి ఆయన గుండ్రంగా తిరుగుతూ బాణములను విడిచిపెడుతున్నప్పుడు వర్షధారలు పడిపోయి కొన్ని వేల మంది తడిసిపోతే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో ఇంతమంది పడిపోతున్నారు. కానీ ఎవరి దగ్గర నుంచి బాణాలు వస్తున్నాయో కనపడలేదు. అంటే ఇలా చూడడానికి అవకాశం లేదు, చూస్తే కళ్ళు ఎగిరిపోతాయి, అలా పడిపోతాయి బాణాలు. అంటే ఇన్ని వేల బాణములను చెయ్యి నెప్పెట్టడం అన్నది లేకుండా, నడుం నెప్పెడుతోందనకుండా తీస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు.